కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. బీటెక్ రవి సినిమాల్లో మాదిరిగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పులివెందులలో ఆయన చేతగాని దద్దమ్మలా రాజకీయం చేస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీటెక్ రవి కూడా అదే స్థాయిలో స్పందించారు. అసలు ఏం పని మండల ఆఫీసుల్లో 2 రోజుల పాటు వీఆర్ఓలు అందరినీ మండల ఆఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. వీఆర్ఓలు అందరూ కూడా సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి. రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వాలి. అలా ఏ ఒక్క వీఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి మండల ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం. ఇది మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎండిఓ ఆఫీసుల దగ్గర కూడా ఎలక్షన్ వస్తే, పంచాయతీ ఎలక్షన్స్ జీపులు అడ్డపెట్టి కుర్చీలు వేసుకొని కూర్చొని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ ఎవరన్నా నామినేషన్ అయిపోతే నామినేషన్లు కూడా చించేసి ఈ రకమైన దౌర్జన్యాలు చేసిన తర్వాత మీరు దద్దమ్మలు, మేము కాదు. మా కార్యకర్తలు కానీ ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మొత్తం అంతా కూడా హీరోలు. ఏ ఒక్కరు కూడా వైసీపీకి చెందినోడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి మేము ట్యాక్స్ కట్టుకోవాలని కానీ, మేము నామినేషన్ వేయాలని కానీ ఒక్కడు ఎవడని వచ్చినాడా? మీరు దద్దమ్మలు, మేము కాదు. గతంలో ఎవరిని రానికుండా చేసిన దానికి అప్పుడు మీరు దద్దమ్మలే. ఈరోజు ఎస్ మేము మీరు చెప్పిన దాంట్లో ఇది తప్ప ఒప్పని కాదు, ఎస్ మేము చేసినాం.